ఈరోజు ఓల్డేజ్ హోమ్లో అన్నదానం ఏర్పాటు చేసాము. మన ఇన్స్టా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ తరపు నుంచి థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసినందుకు. ఇంకా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా వీడియోస్ ఇలాంటివి చేస్తూ ఉంటాము. ఆశ్రమం చాలా నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. పూజ చేసుకోవడానికి తులసి తోట, పచ్చని చెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగా వరుసలు కలుపుకుంటూ మాట్లాడుతున్నారు ఒకరికొకరు. గోశాల కూడా ఉంది. ఆవులను దానం చేస్తూ ఉంటారంట. గోశాల చూశాక నైటీస్ ఇద్దామని వెళ్ళాము. నిన్న షార్ట్లో చెప్పాం కదండి, అక్కడ వాళ్ళకి శారీస్ ఇచ్చామని. కానీ వాళ్ళు శారీస్ వేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. సో సింపుల్గా నైటీస్ వేసుకుంటున్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం వాళ్ళతో. ఆ తర్వాత లంచ్ బెల్ మోగింది. అక్కడున్న అమ్మమ్మ తాతయ్య వాళ్ళు చాలా బాగా మాట్లాడారు, ప్రేమగా. ఆశ్రమంలో కిచెన్, స్టోర్ రూమ్ ఏదైనా క్లీన్గా ఉంది. గ్రాసరీస్ కూడా ఎప్పటికప్పుడు తెప్పిస్తూ ఉంటారంట. ఆశ్రమంలో మెన్స్ రూమ్, లేడీస్ రూమ్ సపరేట్గానే ఉన్నాయి. ఏ రోజుకి ఆ రోజు సపరేట్గా క్లీన్ చేస్తూ ఉంటారు. ఈరోజు లంచ్లోకి మెనూ ఏంటంటే రైస్, సాంబార్, మజ్జిగ, అప్పడాలు, పాయసం. తినని వాళ్ళకు మిల్లెట్స్ కూడా ఉన్నాయి, అంటే గట్కా. షుగర్ ఉన్న పేషెంట్స్ మొత్తం అవే తింటున్నారు. దగ్గరుండి వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ కనుక్కొని మరీ వడ్డించేసాము. వాళ్ళు తింటుంటే చూడండి ఎంత సంతోషంగా అనిపిస్తుందో. ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మీరు అందరు. ఇలాంటి కార్యక్రమాలు అందరూ ఈరోజు పూర్తిగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి మా ఛానల్కి. కళ్ళు కనిపించని వాళ్ళని, నడవలేని వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్సే వెళ్ళి చాలా బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు ఒకరికొకరు. భోజనం తీసుకెళ్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా చేయి పట్టుకొని వాళ్ళే తీసుకెళ్తున్నారు. డాక్టర్ కూడా వీక్లీ 1 or 2 వచ్చి చెక్ చేస్తూ ఉంటాడంట. వీళ్ళొకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వరుసలు కలుపుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫ్యామిలీ మన పెద్దకొంటూరు ఆశ్రమం వాసులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. ఎందుకు ఇక్కడికి వచ్చి ఉంటున్నారంటే నాకు పిల్లలు ఎవ్వరు లేరమ్మా చూసుకోవడానికి అన్నారు. ఇంకా కొంతమంది అయితే నేను చాలా సంపాదించి పెట్టాను. ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం ఎవ్వరికి రావద్దని అనిపించింది వీళ్ళ మాటలు బాగా విన్న తర్వాత. మాట్లాడుకుంటా కూర్చుంటావు అనుకుంటా ఇక పొద్దు బలవంతంగా నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళారు. చూడ్డానికి కూడా కనీసం ఎప్పుడు రారు పండుగలకు కూడా అంటూ బాధతో ఏడ్చుకుంటూ చెప్పారు. ఇట్లా మాట్లాడు
చల్లగా ఉండాలి భగవంతుడు దయ వల్ల. చల్లగంటే గట్టిగా వస్తాడు. తిన్నారా? మళ్ళా వస్తాం మంచిగా తినాలి ఉండాలి, మళ్ళీ వస్తాం. ఎవరిని యాడ్ చేసుకోవద్దు మన పిల్ల మన అన్ని యాడ్ చేసుకొని మనసులో బాధ పెట్టుకోవద్దు. వాళ్ళే కొడుకులు, వాళ్ళే బిడ్డలు, వాళ్ళే అన్ని. వాళ్ళు అన్ని వాళ్ళే ఇక. ఏ బాధ రాకుండా వాళ్ళే. ఆయనతో కూడా చూడాలి మళ్ళీ వస్తాం ఇప్పుడు మీరు మళ్ళీ వస్తాం మేము. మళ్ళీ వస్తాం మంచిగా మంచిగా పెట్టారమ్మా, మంచిగా తిన్నామమ్మా. టెన్షన్లు పెట్టుకోవద్దు, మంచిగా వండుకోవాలి, తినాలి, మంచిగా ఉండాలి. యూట్యూబ్ ఛానల్ వారికి సుస్వాగతం. మన పెద్దకొండూరు ఆశ్రమంలో వృద్ధులకు ఈరోజు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. ఇక ముందు కూడా వీరు ఇంకా కార్యక్రమాలు నిర్వహించాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం. మా అందరి తరఫున ధన్యవాదాలు. ఇట్లాంటివి ప్రోగ్రామ్స్ మీరు ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటుంటే వీళ్ళు ఇంకా తీస్తారు ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేవి. దానివల్ల విలేజ్ ముచ్చట్లు అనే విలేజ్ మాస్ ముచ్చట్లు అనే ప్రోగ్రాం మీరు వాచ్ చేస్తుంటే ఇంకా ఇంకా వీళ్ళకు సపోర్ట్ చేయాలని, ఇంకా ఇంకా వీళ్ళు అభివృద్ధికి రావాలని, ఇంకా ఇంకా ప్రోగ్రామ్స్ ఎక్కువగా చేయాలని మా ఆశ్రమం తరఫున మేము అందరం కోరుకుంటున్నాము. దీని ద్వారా మాకు కూడా సహాయ సహకారాలు వాళ్ళ డెవలప్ చేయాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం. వాళ్ళకి బాయ్ చెప్పి అస్సలు ఇంటికి వెళ్ళాలనిపించలేదు, కానీ ఏం చేసాం, వెళ్ళక తప్పదు కదా. మేము వాళ్ళతో టైం స్పెండ్ చేసింది ఒక 2-3 అవర్స్ అయినా సరే వాళ్ళతో బాండింగ్ మాత్రం చాలా గట్టిగా ఏర్పడింది. అప్పుడప్పుడు వస్తూ ఉండండి, మీరు మాట్లాడుతుంటే మా ఇంట్లో వాళ్ళతో ఉన్నట్టు ఉంది అని అన్నారు. తప్పకుండా వస్తామని చెప్పి వచ్చాము. ఎంతైనా కన్న కూతురు కొడుకుని ఇక్కడ అనాథాల్లో ఉండాలంటే ఎవరికైనా కష్టమే. ఈ వీడియో చూసైనా మన పెద్దవాళ్ళని ఎవరు భారంగా అనుకోకుండా ఉంటే అదే చాలు.